ఇలా చేసినప్పుడు ఒక గోమాతకు 25 రోజులకు, క్షమించండి, గోమాతకు 21 రోజులకు రోజుకు 130 రూపాయలు చొప్పున 120 ఆవులు ఆ గ్రామంలో కానీ ఆ గోశాల కానీ ఉన్నట్లయితే దాదాపుగా 21 రోజులకి 3,27,600 రూపాయలు నష్టం వస్తుంది. ఒక్క ఎదకాలాన్ని గోశాలలో కానీ పెద్ద పెద్ద గోశాలల్లో కానీ లేదా గ్రామంలో కానీ 21 రోజుల పాటు ఎదను గుర్తించలేకపోతే 120 గోవుల ద్వారా 120 పశువుల ద్వారా ఆ గ్రామంలో సంభవించే నష్టము 3.25 లక్షలుగా కనీసం మనం గుర్తించాలి. అలా 3 ఎదలు నష్టపోయినట్లయితే రమారమి 9.8 లక్షలు అనగా 10 లక్షలు నష్టపోతున్నారు. అంటే 120 ఆవులు ఒక గ్రామంలో కట్టకపోతే, చూడు మోయకపోతే ఆ గ్రామానికి వచ్చే నష్టం 10 లక్షలు. చూడండి ఎంతటి నష్టం వాటిల్లుతుందో ఒక చూడుమైన పశువు వల్ల. అనుత్పాదకంగా ఆ గ్రామంలో ఎన్ని పశువులుంటే అంత నష్టం సంభవిస్తుంది. అందుచేత ఆ 120 పశువులను మనం చూడుగు చేస్తే ఎంతో లాభం వస్తుంది. ఒక వ్యక్తికి కావచ్చు, గ్రామానికి కావచ్చు. కానీ ఎవరు చేయాలి? దీనికి బాధ్యులు ఎవరు? ఎవరిని నిందించాలి? దీనిలో ఎవరు భాగస్వాములు కావాలి? దీనిలో నేరారోపణ ఎవరిది? ఎవరు తప్పు చేశారు? లేదు గ్రామాలు ఏ విధంగా పరిపుష్టి పొందుతాయి, గోశాలలు ఏ విధంగా స్వయం సమృద్ధి సాగిస్తాయి అన్న విషయాలను మనం తెలుసుకోవాలన్నప్పుడు కనీసము 1%, 1% చూడుని పెంచే విధంగా సదరు రైతు సముచితత వ్యక్తం చేస్తే స్థానికంగా ఉన్న పశు వైద్యుల వారి సలహా మేరకు, సాంకేతిక ప్రతిపత్తి మేరకు, తక్షణ సేవల మేరకు 1% చూడు శాతాన్ని పెంచుకోగలిగితే 1000 ఆవుల్లో 1% అంటే ఎన్ని? 10 గోవులు. 10 గోవులను పట్టుమని పెంచుకున్న మనం చూడు మోసత చేసుకున్నట్లయితే చూడండి 8 లీటర్ల చొప్పున 10 గోవుల నుంచి 80 లీటర్ల పాలు వస్తాయి. ఇప్పుడే మనం అనుకున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతి ఒక్క వ్యక్తి తలసరి పాల వినియోగం 300 గ్రాములు ఉండాలనుకున్నారు. భారత మానవ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భార్యాభర్త, మేమిద్దరం మాకిద్దరం అన్నట్లుగా భార్యాభర్త, 2 పిల్లలు, 9 ఉంటారు. 9కి 4 గ్రాముల చొప్పున 1.2 అవుతాయి. 2 గెస్టులు వేసుకున్నా కూడా ఇంకొక 600 గ్రాములు అవుతాయి. రమారమి 20%, 2 లీటర్ల పాలు కనుక మనం ఇంట్లో వాడుకున్నట్లయితే మిగిలినటువంటి 6.4 లీటర్లను మనం అమ్ముకోగలిగినప్పుడు 1.6 లీటర్స్ తీసేసాం, 9కే తీసాం, ఇంకా బంధువులకు కూడా ఇవ్వలేదు. అప్పుడు 64 లీటర్ల పాలను 4% వెనుదో అమ్ముకుంటే డబ్బు ఎంత వస్తుంది చూడండి. నెలసరి ఆదాయం 57,600 రూపాయలు. అదే సంవత్సరానికి అయితే 5,85,000 రూపాయలు. 10 గోవులను కనుక మనం పెద్దవి చేసుకున్నట్లయితే సంతతి కూడా 1:1 అంటాం. ఒక ఆడ ఒక మొగలాగా, ఒక పెయ్యదూడ ఒక కోడిదూడగా భావించినట్లయితే 10 గోవుల నుంచి 5 పెయ్యలు 5 కోడిదూడలు పుడతాయి. కోడిదూడ 20,000 రూపాయల చొప్పున లెక్కేసినా కూడా 1,00,000 రూపాయలు వస్తాయి. పెయ్యదూడ 20,000 చొప్పున లెక్కేస్తే 5 పెయ్యదూడలు 1,00,000 రూపాయలు అవుతాయి. 5 కోడిదూడలు 15,000 రూపాయల చొప్పున ఒక్కింటికి లెక్క వేస్తే 75,000 రూపాయలు అవుతాయి. సో రమారమి 10 ఆవులు చూడువి చేయడం వల్ల ఆ గ్రామానికి లభించేది లేదా ఆ గోశాలకు లభించే లాభము 7,60,000 రూపాయలు. 10 గోవుల నుంచి. ఒక్కొక్క గోవు నుంచి ఎంత వస్తుందంటే దాన్ని 10తో భాగిస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ చెయ్యాలి అన్నప్పుడు ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? 10 ఆవులను కట్టించుకోలేమా గోశాలలు అంటే? పొద్దున్నే ఈరోజు ఉదయం ఒక మహానుభావుడు ఫోన్ చేసి 9 లక్షలు పెట్టి నేను గేదెని కొన్నాను శర్మ గారు, మీకు తెలుసో తెలియదో చాలా బాధ అనుభవిస్తున్నాను, వైద్యం చేసే నాథుడు లేడని
బాధపడ్డాడు. ఆయనకు వైద్యం చేసే నాథుడు అందుబాటులో ఉన్నాడు, కానీ సదరు పశు వైద్యుని వినియోగించుకోవడం అతనికి తెలియలేదు. అక్కడ జరిగిన విషయం అది. పశు వైద్యశాల ఉందన్న విషయం తెలియదు, పశు వైద్యుని ఎలా సంప్రదించి ఏ పని చేయించుకోవాలో తెలియకపోవడం జరిగింది. అందుచేత ఇందులో ప్రప్రధానంగా ముందు రైతు తన పశువుల యొక్క జాతి పట్ల, పశువుల యొక్క పునరుత్పత్తి అవసరాల రీత్యా అవగాహన పెంపొందించుకోవాలి. స్థానిక పశు వైద్యుల వారి యొక్క సాంకేతిక విలువలను అతను సకాలంలో పొంది తద్వారా లాభాన్ని పొందేందుకు స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. మూడవది, ప్రభుత్వం నుంచి లభించేటువంటి చక్కని ప్రోత్సాహాన్ని పశుసంవర్ధక శాఖ ద్వారా అందించేటువంటి వివిధ ప్రజోపయోగమైనటువంటి పథకాలను కూడా వినియోగించుకోవడం ద్వారా చాలా మంచిదని తెలియజేస్తున్నాను. ఈ గణాంకాలన్నీ ఇక మీకు ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఇవన్నీ చేయాలంటే పునరుత్పత్తి బాగా ఉండేందుకు కొన్ని విషయాలు అవసరము అనుకున్నాం. ఏంటంటే, వాతావరణం మారినప్పుడల్లా కూడా యాజ్ అండ్ వెన్ ద సీజన్ చేంజెస్, మన దగ్గర ఉన్న పాడి పశువులకు ఇతర పశువులు అన్నిటికీ కూడా పరాన్నజీవుల నిర్మూలన వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చి పరాన్నజీవుల నిర్మూలన మందులు లేదా నట్టల మందులు తాగించాలి. చక్కని సమతుల్యమైన సుపోషకమైన సమగ్ర సమిష్టి దానాలను అందుబాటు చేయాలి. మూడవది, కృత్రిమ గర్భధారణ చేయించాలి. చూడి పశువుల యాజమాన్యంలో మెలకువలు పాటించాలి. రైతాంగానికి పశువుల పట్ల, పశువుల పోషణ పట్ల, పునరుత్పత్తి యాజమాన్య మెలకువల పట్ల అవగాహన కలిగించాలి. డాక్టర్ పశు వైద్యశాల రికార్డులు మెయింటైన్ చేస్తే రైతు లేదా గోశాల నిర్వాహకులు కూడా వారి పరిధిలో వారు కూడా రికార్డుల నమోదు, రికార్డుల రక్షణ, భద్రత అత్యంత ఆవశ్యకంగా ఉండాలి. సంవత్సరం పొడవునా కూడా పశుగ్రాస లభ్యత పుష్కలంగా ఉండాలి. వివిధ వ్యాధుల నుంచి కాలానుగుణంగా రక్షణ కల్పిస్తూ వ్యాక్సినేషన్ వ్యాధులు టీకాలు అందించగలగాలి. ఇవన్నీ చేసినప్పుడు ఎక్కువగా పశు సంతతి పునః ఉపయుక్తంగా అవుతుంది. అంటే మంచి ఆవు తట్టి ఈంతే దాని దూడ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. బయట నుంచి కొనుక్కొచ్చే బదులు ఈ కుటుంబంలో పుట్టిన, ఈ ఇంట్లో పుట్టిన సంతతినే తిరిగి మనం మళ్ళా పెరిగి పెద్దదై ఉపయోగించుకోవచ్చు. 305 రోజులు అనగా 10 months 10 నెలల పాటు ఆ కుటుంబము ఆకలి దప్పులు లేకుండా మంచి సమగ్రమైన సుపోషకమైన పాలు అనే శక్తి పోషకాల అమృత ధారల ద్వారా కుటుంబాన్ని సాగించుకోవచ్చు. పాలు పల పదార్థాలు ఉంటాయి. కుటుంబం అంతా మంచి కలుషితము లేని పాలను స్వీకరించే ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారు. రాబోయే తరాలకు జంతు సంతతి వారసత్వ సంపద ఏర్పడుతూ ఉంటుంది. కలుషితము లేని పాలు అందుబాటులో ఉండడం చేత ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంతే కాకుండా పాలు పల పదార్థాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. ధన మార్పిడి, క్యాష్ ఫ్లో అంటాం, డబ్బులు బాగా చేతిలో తిరుగుతూ ఉంటాయి. కబేలాకు పోయే పశువులు తగ్గుతాయి. మార్కెట్లో పశువుల ధరవర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అన్నిటికి మించి పశు వైద్యునిక విలువ బాగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా డిపార్ట్మెంట్కి కూడా మంచి గౌరవం వస్తుంది. అందుచేత మనందరం కూడా ఖచ్చితంగా పశువులు ఎప్పుడూ ఎదకొచ్చి కడతాయని కాకుండా వాటిని ఎదకు తీసుకువచ్చి కట్టించుకోవాల్సిన అవసరము మనది అనే విషయాన్ని గుర్తెరగవలసిన బాధ్యతగా నేను మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. రెండో విషయం, ఈ పశువులు ఎదకు వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదాని మీద కూడా మనం గమనించుకోవాలి. కారణం ఏంటంటే, ఎద అనే విషయాన్ని మనం గుర్తెరిగినప్పుడు 18 నుంచి 24 రోజుల వ్యవధిలో ఈ ఎద వస్తుంది అనుకున్నాం. సగటున 21 రోజులకు ఎద వస్తుంది అనుకున్నాము. ఈ ఎద వచ్చినప్పుడు పశువులు అవిశ్రాంతంగా ఉంటాయి.
కొన్ని బాహ్య లక్షణాలు బాహ్య లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటాయనుకున్నాము. అంతేకాకుండా పునరుత్పత్తి వ్యవస్థలో కూడా రక్త ప్రసరణ అధికంగా ఉండడం చేత అవి కాస్త ఉబ్బినట్లుగాను ఉంటాయి. గర్భాశయ ముఖద్వారం నుంచి సర్విక్స్ అంటాం, ఆ భాగాన్ని నుంచి గాజు ద్రవ రూపంలో ఉన్న గాజు పదార్థంలాగా, కోడిగుడ్డు తెల్లసొనలాగా, కొబ్బరి నూనెలాగా పరిపూర్ణంగా పారదర్శకత్వం కలిగినటువంటి స్ఫటిక రూపంలోని ద్రవం స్రవిస్తూ ఉంటుంది. దాన్ని సర్వైకల్ డిశ్చార్జ్ అని పిలుస్తాం ఆంగ్లంలో. ఇది గర్భాశయ ముఖద్వారము వీర్యము లేదా పురుషాంగము లోనికి వెళ్లేందుకు అనువుగా గర్భద్వారం తెరిచి ఉన్నట్లుగా సంకేతాన్ని ఇస్తూ ఉంది. అంతేకాకుండా సహజ సంపర్కం ద్వారానైనా, కృత్రిమ గర్భధారణ విధానం ద్వారానైనా ఆవు యొక్క గర్భాశయములో విడుదల చేయబడినటువంటి శుక్ర కణాలు, వీర్య కణాలు గర్భాశయములో ముందుకు ప్రవహించేందుకు ఈ ద్రవము ఒక మంచి మాధ్యమంగా, పోషక పదార్థాల సరఫరా రూపకంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలి. ఎదకొచ్చిన ఆవులను అనునిత్యము గమనించాలి. ప్రతిరోజు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రతి గోవు పట్ల 5 నిమిషాలైనా కేటాయించి ఎదలో ఉన్నదా లేదా అని తెలుసుకోగలగాలి. అది మన యొక్క యజమాని యొక్క కనీస ధర్మము, లేదా గోపాలకులు, గోపోషకుల యొక్క కనీస ధర్మము. ఇటువంటి స్థితిలో యోని భాగాలన్నీ ఉబ్బి ఉంటాయి. ఈ స్రవించే ద్రవం యొక్క అంచులతో మెరిసిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్రవించే ద్రవం కూడా చక్కగా పారదర్శకంగా ఉండడమే కాదు, చిక్కగా ఉంటూ తెగిపోకుండా తీగలాగా వేలాడుతుంటుంది మర్మాంగా నుంచి భూమి వైపు కూడా. పశువు అవిశ్రాంతంగా ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, తరచుగా మూత్రం పోస్తూ ఉంటుంది, పాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే గర్భాశయ కదలికలకు, ఈ ఎదలో ఉన్నప్పుడు చేసే విపరీత పోకడలకు అధిక స్థాయిలో సున్నము, భాస్వరము, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ విరివిగా అవసరం ఉండడం చేత గ్లూకోజు స్థాయి తగ్గిపోతుంది. తద్వారా పాల ఉత్పత్తికి గ్లూకోజు, కాల్షియం, భాస్వరం తగ్గడం చేత ఎదలో ఉన్నప్పుడు తాత్కాలికంగా 18 నుంచి 24 గంటల వ్యవధి వరకు ఆవులైనా గేదెల్లోనైనా పాల ఉత్పత్తి తగ్గుతుంది. మూగ ఎద ఉన్న పశువుల్లో బాహ్య లక్షణాలు ఉండవు కాబట్టి కేవలము మర్మాంగాల ద్వారా మార్పులు గమనించినప్పటికీ పాలలో వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ తీగలను గమనించి, పాల యొక్క దిగుబడి తక్కువను గమనించి ఆవు ఎదలో ఉన్నది అని గమనించుకోవాలి. మూగ ఎద అనేది దాదాపుగా 80% గేదెల్లో ఉంటుంది, ఆవుల్లో మాత్రం 20% వరకు ఉంటుంది. పోషణలో సమతుల్యత లోపించడము, జన్యుపరంగా అనువంశికంగా వచ్చేటువంటి యొక్క మార్పుల వల్ల కానివ్వండి, లేదు పొలాల్లో విపరీతంగా ఒకే రకమైన పశుగ్రాసాన్ని పండించి అదే పశుగ్రాసాన్ని ఈ గోమాతలకు మేపడం వల్ల సదరు పొలంలో ఉండేటువంటి స్థూల, సూక్ష్మ పోషక పదార్థాలన్నీ కూడా నశించిపోవడం చేత కూడా ఈ పశువులో ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా రావు. అంతేకాకుండా ఖనిజ లవణ మిశ్రమము అనుకున్నాం. పోషణ ద్వారా అందనటువంటి ఏదైనా లవణ మిశ్రమం యొక్క లోపాన్ని సరిదిద్దేందుకు గాను ఖనిజ లవణ మిశ్రమాన్ని మనము బయట నుంచి మూగజీవులకు మేపు ద్వారా అందివ్వగలగాలి. ఖనిజ లవణ మిశ్రమంలో ఆవు యొక్క మర్మాంగం నుంచి, అనగా గర్భాశయ ముఖద్వారం నుంచి స్రవించేటువంటి ఆ తీగ ద్రవ రూపంలో ఉన్న గాజులాగా చక్కగా తీగ రూపంలో తెగిపోకుండా పారదర్శకంగా
శుభ్రంగా ఉంది. కొన్ని పర్యాయాలు ఈ తీగలో అక్కడక్కడ కుదుపలు, చీము లేదా మరి అయిన కొన్ని రకాల కణముల యొక్క కదలికలు, కణముల యొక్క గుంపులు కూడా ఉంటాయి. మనము క్లాట్స్ అంటాం లేదా ఫ్లేక్స్ అంటాం. ఈ యొక్క తీగ యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి తీగ బాగా చక్కగా ఉన్నట్లయితే మనం కొంతమేర వ్యాధి లేదా నిర్ధారణకు రావచ్చు, కానీ పరిపూర్ణంగా మాత్రం కాదు. ఈ తీగ గర్భాశయం యొక్క ముఖద్వారము, వీర్యకణములు లేదా పురుషాంగం యొక్క ప్రవేశానికి అనువుగా ఉన్నదని మరియు లూబ్రికేషన్ మెత్తదనాన్ని కలుగజేస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఒక గోవు ఎదలో ఉన్నప్పుడు మరొక వృషభం వచ్చి ఎదలో ఉన్న గోవును గుర్తిస్తుంది. ఈ యొక్క మర్మాంగాల ద్వారా స్రవించే ద్రవములో ఉన్నటువంటి వివిధ స్త్రీ ఆకర్షిత హార్మోన్ల రూపం ద్వారా, ఇంగ్లీష్లో మనం ఫెర్మోన్స్ అంటాం. ఇవి వృక్షజాతుల్లో కూడా ఉంటాయి. ఆబోతును ఆకర్షించేందుకు స్త్రీ జననేంద్రియాల నుంచి, అనగా గోమాత జననేంద్రియాల నుంచి స్రవించే ద్రవములో పురుషాకర్షక పదార్థములు విసర్జింపబడతాయి. అందులో ద్రవం స్రవించడం చాలా ముఖ్యము. ఇలా గమనిస్తూ ఉంటుంది ఆబోతు. యద 3 భాగాలుగా పేర్కొన్నాం. 18 నుంచి 24 గంటలు 3 భాగాలు చేసినట్లయితే ఒక్కొక్క భాగము 6 నుంచి 8 గంటల పాటు ఉంటుంది. మొదటి భాగాన్ని యద మొదటి దశ, మధ్యస్థ దశ, అంత్యదశ లేదా చివరి దశ, మొదటి దశ, మధ్య దశ, అంత్యదశ 3 దశలుగా పేర్కొన్నారు. మొదటి దశలో బాహ్య లక్షణాలు విపరీతంగా ఉంటాయి. అరవడము, మేత మేయకపోవడము, నీరు తాగకపోవడము, దానా తినకపోవడము, కట్టుగోయద చుట్టూ గుండ్రంగా తిరగడము, పడుకోవడము, లేయడము, అవిశ్రాంతంగా ఉండడము, పొందు కోసము, కలయిక కోసము, జట్టు కోసం ఎదురు చూడడము, అవసరమైతే తాడు తెంపుకొనైనా సుదూర ప్రాంతాలకు పరిగెత్తిపోతూ ఉండడము, దాని గురించి యజమాని కలవరపడడము, ఇవన్నీ జరుగుతుంటాయి. జననేంద్రియాల నుంచి కూడా ఈ యొక్క సర్వైకల్ డిశ్చార్జ్ అనేది పలుచగా, నీళ్ళలాగా, ఎక్కువగా కొబ్బరి నీళ్ళగా అమితంగా స్రవిస్తూ ఉంటుంది. అంతేకాదు, గోవు అయినప్పటికీ కూడా మరో గోవును లేదా మరో ఆబోతును సంకరం చేయబోతూ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మమే, విచిత్రం కాదు. లోపల జరిగే హార్మోన్ల యొక్క మార్పుల వలన, హార్మోన్ల పరిణామ క్రమంలో పురుష లక్షణాలు కూడా కొన్ని అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కొద్దిసేపు మాత్రమే. ఎప్పుడైతే 6 నుంచి 8 గంటల వ్యవధి తదుపరి గమనించండి, ఒకదానిపై ఒకటి ఎక్కడము, ఒక ఆవు మరొకపై అధిరోహించడము ఎక్కడం జరుగుతుంది. మర్మాంగాన్ని వాసన చూడడం జరుగుతూ ఉంటుంది. ఒకదాని గడ్డంపై, వీపుపై మరొక ఆవు వచ్చి గడ్డం పెట్టడం జరుగుతూ ఉంటుంది. మానవ లక్షణాలు కూడా గోవుల్లో కనిపిస్తాయి. గోమాత నుంచే మనం వచ్చాం కాబట్టి. ఇంతే కాకుండా 6 నుంచి 8 గంటల వ్యవధి జరిగిన పిదప ఎద కొద్దిగా చల్లారుతుంది కాబట్టి బాహ్య లక్షణాలు తగ్గి ఈ తీగ చిక్కబడుతుంది. అప్పుడు చక్కగా వేలాడుతూ తెగిపోకుండా అలానే ఉంటుంది. ఎవరైనా యజమాని కానీ, లేదు పాలేరు కానీ, లేదు మరొక గోవు కానీ తన వీపుపై చేయి వేస్తే తోకను పక్కకు పెట్టి తనతో సంకరము సంయోగము చెందేందుకు సహకరిస్తుంది. ఇది యద మధ్యస్థ దశ అంటారు. ఇకపోతే ఆఖరి దశలో గర్భాశయం నుంచి స్రవించే తీగ చాలా తగ్గిపోతుంది. మర్మాంగాల యొక్క లోపల పొర ఎరుపుదనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. పశువు అరవదు,
తద్వారా ఎద తగ్గిపోతుంది. ఎప్పుడు ఎద ఇంజెక్షన్ చేయించాలి అన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తే, సహజ సంపర్కం ద్వారా ఒక ఆబోతు ద్వారా గోవును సంకరం చేసినట్లయితే గోవు యొక్క గర్భాశయములో సదరు ఆబోతు నుంచి విడుదల కాబడినటువంటి శుక్రకణాలు 2 రోజుల పాటు అనగా 48 గంటల పాటు జీవిస్తాయి అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా గోవును సంకరం చేసినట్లయితే గోవు యొక్క గర్భాశయంలో ఏ ద్వారా శుక్రకణాలు కేవలము 24 గంటల సేపు మాత్రమే ఉంటాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఏ ద్వారా 24 గంటలు, సహజ సంయోగం ద్వారా 48 గంటలు శుక్రకణాలు ఆవు యొక్క గర్భాశయంలో ఉంటాయి. శుక్రకణాలు గర్భాశయంలో విడుదలైన పిదపటి నుంచి గర్భాశయం యొక్క లోపలి వాతావరణ పరిస్థితులను తట్టుకొని 6 నుంచి 8 గంటల పాటు వివిధ పరిణామాలకు లోనై కొన్ని మార్పులను సంతరించుకొని పరిణామ క్రమంలో రాబోయే అండాన్ని సంయోగం చెందేందుకు శక్తి పొందం అవుతాయి. ఈ ప్రక్రియను కెపాసిటేషన్, శక్తి ప్రేరణ పూరక దశగా పేర్కొంటారు. అనగా 24 గంటల కాలంలో 8 గంటలు శక్తి పొందేందుకు పోగా మిగిలిన 16 గంటల పాటు శుక్రకణాలు ఆవు యొక్క గర్భములో కదులుతూ ఉంటాయి వచ్చేటువంటి అండంతో సంయోగం పొందేందుకు. అదేవిధంగా సహజ సంయోగం ద్వారా అయితే 48 గంటల పాటు ఉంటాయి. ఇటువంటి స్థితిలో మనము గోవును సంకరం చేయాలి అంటే ఎద చల్లారిన తర్వాత మాత్రమే రమారమి 10 గంటల నుండి 14 గంటల సమయము పైబడి అండం విడుదలవుతుంది. అనగా ఎద చల్లారిన తర్వాత సగటున 12 గంటల కాలానికి ఒక అరపూట కాలం తర్వాత గోవు నుంచి అండం విడుదలవుతుంది. విడుదలైన అండము తక్షణమే సంయోగం చెందేందుకు, శుక్రగ్రహంతో సహజీవనం చేసేందుకు అనువుగా ఉంటుంది. అదే వీర్యమూతే వీర్యకణాలు శక్తివంతమయ్యేందుకు 8 గంటల సమయం వృధా అవుతుంది. స్పెర్మ్ ఈజ్ నాట్ రెడీలీ ఫెర్టిలైజబుల్, వేరాజ్ ఓమ్ ఈజ్ రెడీలీ ఫెర్టిలైజబుల్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్. అందుచేత ఒక ఉదాహరణను గమనిద్దాం. ఈరోజు ఉదయం 6 గంటలకు ఒక ఆవు ఎదకు వచ్చినట్లుగా భావించినట్లయితే 24 గంటల ఎదకాలాన్ని కలుపుకున్నప్పుడు రేపు ఉదయం 6 గంటలకల్లా ఎద చల్లారిపోతుంది. మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఎద చల్లారిన 12 గంటలకు అండం విడుదలవుతుంది కాబట్టి రేపు సాయంకాలం 6 గంటలకు అండం విడుదలయ్యే అవకాశం బాగా ఉన్నట్లుగా మనం గమనించాలి. అండం విడుదలైన పిదప 6 నుంచి 8 గంటల పాటు జీవించి ఉంటుంది. అంటే రేపు అర్ధరాత్రి వరకు అండం బ్రతికి ఉండే అవకాశం ఉంది. అండం విడుదలయ్యే సమయానికల్లా కూడా శక్తివంతమైన వీర్యకణాలు ఉండే విధంగా రమారమి 8 గంటల ముందుగా వీర్యదానం చేయాలి. అంటే ఈరోజు ఉదయం ఎదకొచ్చిన ఆవుకు రేపు ఉదయం 10 గంటలకల్లా మనం కృత్రిమ గర్భధారణ కానీ లేదా సహజ సంయోగం ద్వారా ఆబోతును దాటించడం కానీ చేయవలెను. అయితే ఆవు ఏ దశ ఎదలో ఉన్నది, రాత్రి ఎప్పుడు ఎదకొచ్చిందో పొద్దున్నే ఎదకొచ్చిందో అన్నది మనకు తెలియదు. కాబట్టి ఈరోజు సాయంకాలం ఒక ఏ ఇంజెక్షను, రేపు ఉదయం మరొక ఏ ఇంజెక్షన్ చేయించినట్లయితే అండము ఎప్పుడు విడుదలైనప్పటికీ కూడా వీర్యకణాలు శక్తివంతములై అండము కోసం నిరీక్షిస్తూ ఉండే అవకాశం ఉంది. తద్వారా చూడి శాతం పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్వీకులకు తెలిసియో ఆనాడున్న పరిమిత శాస్త్ర విజ్ఞానం చేతను ఏం చెప్పారంటే, ఆవులు ఉదయం ఎదకొస్తే సాయంకాలము, సాయంకాలం ఎదకొస్తే మరుసటి రోజు ఉదయము కృత్రిమ గర్భధారణ చేయించండి అని చెప్పారు.
అది రైతుకు అర్థమయ్యే విధం మాత్రమే కానీ అంతమించి మరేమీ కాదు. కానీ ఈనాడు ఎండోస్కోపీ ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రత్యేక పనిముట్ల ద్వారా శరీరములో అంతర్లీనంగా జరిగే మార్పులన్నీ గమనించి ఎద ఇంజెక్షన్ ఎంత లేటుగా చేస్తే అంత ఎక్కువగా చూడి కడతాయి అని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అందుకే కాబోలు మనకి ఈ విషయం తెలియకపోయినా ప్రకృతి పరంగా ఒక ఆవు చుట్టూ ఆబోతును వదిలినప్పటికీ కూడా ఎద చల్లారే పరిణామ క్రమంలోనే ఆవుతో సంకరము చేస్తుంది. ఎప్పుడు ఎద ఇంజెక్షన్ చేయించాలి అనుకున్నట్లయితే ఎద మధ్యస్థ దశ యొక్క అంతిమ భాగంలోను, ఎద అంతిమ దశ యొక్క ప్రథమార్థములోను, అనగా మధ్యదశ అంతిమ దశ యొక్క సంధికాలంలో కృత్రిమ గర్భధారణ కానీ సహజ సంపర్క విధానం ద్వారా సంయోగం కానీ చేయడము చాలా మంచిది. తద్వారా చూడి శాతం కూడా పెరుగుతుంది అని పెద్దలు తెలిపారు. అయితే ఆ విధంగా సంపర్కం జరిగినటువంటి గోవులను కానీ గేదెలను కానీ మనం చక్కని చెట్ల నీడలో కట్టివేయాలి. అధిక ఉష్ణం తగిలే విధంగా ఉంచకూడదు. వీలైతే చల్లని నీటితో కడగాలి. చల్లని నీటితో కడగడం వల్ల శరీరం అంతా ఒక్కసారి చల్లబడి శరీరం కింద కండరాల కదలికల చేత నాడీ వ్యవస్థ అంత కేంద్ర నాడీ వ్యవస్థ ప్రేరేపితమై మెదడులో ఉన్నటువంటి హైపోథాలమస్ అనే భాగాన్ని ఉత్తేజితం చేస్తాయి. తద్వారా లుటినైజింగ్ హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఆ లుటినైజింగ్ హార్మోన్ రావడం వల్ల ఫలదీకరణ చెంది అండం విడుదలవుతుంది. తద్వారా సంయోజనం చెంది పిండము ఏర్పడేందుకు అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన పశువును మందలోకి 2-3 రోజుల వరకు వదలరాదు. ఎందుకంటే మందలో మరి ఏదైనా ఆబోతులు ఉన్నట్లయితే ఆబోతుల యొక్క నాణ్యత కానీ వాటి యొక్క జన్యుపరమైన శ్రేష్టత కానీ లేనప్పుడు అవి సంకరం చెందినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుచేత సంకరము చెందినటువంటి గోవులను 2-3 దినముల పాటు బయటకు వదలరాదు. అంతేకాకుండా వాటికి ఎద నిలిచేందుకు అనువైనటువంటి చల్లదనాన్ని మరియు పోషణను అందించాలి. పోషణలో ప్రత్యేకత ఏమీ లేకపోయినప్పటికీ కూడా మినపనూక లేదా నువ్వుల పిండి లేదు వెల్లుల్లిపాయలు మొదలగు ఇంగువ కానీ మేపరాదు. ఇవన్నీ కూడా కామవాంఛను పెంచేటువంటివి, ఎదకు వచ్చే లక్షణాలు కలిగి ఉన్నటువంటివి. ఎదకు వచ్చింది చూడు కట్టించాము, ఇటువంటిప్పుడు చల్లదనం కలిగిన బెల్లము కానీ వెన్నపూస కానీ పంచదార కానీ కోడిగురుట్లు కానీ కరివేపాకు కానీ లేదా లవణ మిశ్రమం కానీ లేదా ఖనిజ లవణ మిశ్రమం మాత్రలు కానీ ఇవ్వడం చాలా మంచిది. ఈ విధంగా మనము ఎదకు వచ్చిన గోవును సంకరము చేయించగలగాలి. సంకరము చేసిన పిదప తిరిగి 21 రోజుల వరకు సదరు గోవును మనము ప్రత్యేక శ్రద్ధతో గమనించాలి. ఎందుకంటే మరలా ఎదకు వచ్చిందా రాలేదా అని. 21 రోజులకు కూడా ఎదకు రానట్లయితే సంతోషంగా ఉంటూ మరొక ఎదకాలం కూడా గమనించాలి. అంటే ఒకసారి సంకరము చేసిన పిదప తదుపరి 2 ఎదల కాలం 40 రోజుల వరకు ఆవు ఎదకు రాకుండా ఉన్నట్లయితే చూడి మోసినట్లుగా భావించాలి. రమారమి 75 దాటిన పిదప చూడి పరీక్ష చేయించవచ్చు. అయితే చూడి పరీక్ష చేయించే ముందు కూడా కొన్ని సూత్రాలు పాటించవలసి ఉంటుంది. రేపు ఉదయం చూడి పరీక్ష చేయిద్దాము అనుకున్నప్పుడు ఈ రాత్రి ఎలాంటి మేపు ఇవ్వకూడదు, నీరు ఇవ్వవచ్చు. రేపు ఉదయం నీరు కూడా ఇవ్వకుండా పశు వైద్యుని యొక్క తనిఖీ నిమిత్తము అందుబాటులో ఉంచాలి. పశు వైద్యుడు తనిఖీ చేసిన పిదప నీరు ఇవ్వవచ్చు. కారణం ఏంటంటే లోన గర్భాశయం యొక్క పనితీరును పరీక్షించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించినప్పుడు చూడి పరీక్ష చేయడం కూడా సులువుగా ఉంటుంది అని
మీకు తెలియజేస్తున్నాను. అలా కాకుండా పాలు ఇస్తుంది, పాలు తగ్గిపోతాయేమని విషయం బయటపెట్టకుండా రాత్రి మేత వేసి పొద్దున మేత వేసి నీళ్లు పెట్టుకొని తీసుకొని వస్తే పశు వైద్యుల వారు చెప్పడంలో తేడా వస్తే మీరే తేడాగా మాట్లాడతారు. పశు వైద్యునికి చెప్పడం తెలియక కాదు, ఎందుకంటే ఒక మాట యొక్క ఉన్నటువంటి విలువ అమోఘము. చూడుది అన్నప్పుడు ఒక విలువ, చూడుది కాదు అన్నప్పుడు మరొక విలువ ఉంటుంది. అందుచేత పశు వైద్యంతో సహకరిద్దాము, వారి మాటలకు విలువనిద్దాము, గౌరవిద్దాము. రాత్రి ఉపవాసం తెల్లవారు ఉదయం నీరు కూడా పెట్టకుండా పశు వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళాలి, లేదా పశు వైద్యుని లేదా తనిఖీ చేయించుకోగలగాలి. 3 ఎదలు చూసిన పిదప కూడా 75 రోజుల పైన చూడు పరీక్ష చేయిస్తే అప్పుడు చూడు ఉన్నట్లయితే ప్రత్యేక పోషణ పద్ధతులు పశు వైద్యుని యొక్క సలహాలు సూచనల మేరకు జాగ్రత్త వహించాలి. చూడుది కాని పక్షంలో తక్షణమే పశు వైద్యం చేత తిరిగి మరలా ఎదకు వచ్చే విధంగా మనం వైద్యాన్ని లేదా యాజమాన్య మెలకువలను పాటించవలసి ఉంటుంది. ఇది వాస్తవం. మరికొన్ని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. చూడి కాలంలో గోవులను పరిపూర్ణంగా చక్కగా పోషించినప్పుడే పుట్టే దూడ, కోడదూడైనా పేయదూడైనా మంచి బలవర్ధకంగా మంచి శరీర సౌష్ఠవంతో మంచి బరువు కలిగి ఉంటుంది. పుట్టే దూడ బరువు తక్కువగా ఉన్నప్పుడు మనుషుల్లో కూడా మనం చూస్తుంటాం, ఇంక్యుబేషన్లో పెడుతూ ఉంటారు, అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు విషయం పక్కన పెడితే మనకు ఆందోళన హెచ్చవుతుంది. ఆ జీవి మనగలడా, మరేమైనా ఇబ్బంది కలిగిస్తాడా అని. అందుచేత పోషణ బట్టి పునరుత్పత్తి ఉంటుంది. పునరుత్పత్తి స్థాపన, పునరుత్పత్తి పోషణ బట్టి పాల దిగుబడి ఉంటుంది. ఏ దశలో కూడా పోషణ అత్యంత ప్రామాణికమైనది. ఒట్టి ఆవుగా దాన్ని మేపకపోవడం, చూడుదని అధికంగా మేపడం, పాలిస్తుందని మరొక రకంగా మేపడం అనేది మంచిది కాదు. పాలిచ్చినా పాలివ్వకపోయినా పశువు పట్ల ఎల్లప్పుడూ ఒకే రకమైన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఆదరణ, అనురాగం చూపించినట్లయితే 365 రోజులు కూడా సదరు గోమాత కూడా మన పట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటి సదుద్దేశంతో ఉంటుంది. ఎక్కువ మంది కడితే పెడదాం అని మనుషులు చూస్తూ ఉంటారు, ఆవులు కడితే మేపుదామని. కానీ ఆవులు మాత్రం పెడితే కడదామని చూస్తూ ఉంటాయి. తూర్పు పడమర కలవమని తెలిసిన ఆరాటం దేనికని అనుకున్నట్లుగా ఉంటుంది. అందుచేత పోషణ ఎల్లవేళలా చక్కని విధంగా చేపట్టాలి. అప్పుడే మనము పునరుత్పత్తిని ఉపయోగించగలం. పుట్టిన దూడ నాసి దూడైనా బరువు తక్కువగా అయినా తర్వాతి కాలంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది తిరిగి పునరుత్పత్తి యోగ్యత రావాలి అన్నట్లయితే. విదేశీ జాతి దూడలు, సంకర జాతి దూడలు దాదాపుగా 12 నుంచి 14 మాసాల్లో ఎదకు వస్తాయి. ఆసుపత్రికి తీసుకొస్తారు. కొన్ని దశల్లో 8 మాసాలకే ఎదకొచ్చిన సంకర జాతి దూడలను చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ జాతి జన్యుపరమైన లక్షణం అది. కానీ స్వదేశీ గోవులు మాత్రము దాదాపుగా 2.5 నుంచి 3 సంవత్సరాల వ్యవధి కూడా తీసుకుంటాయి. గేదెలైతే 3 నుంచి 3.5 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటాయి. పుట్టినప్పటి నుంచి తిరిగి ఎద వచ్చే పునరుత్పత్తి యోగ్యత స్థాయికి వచ్చేంత కూడా. పునరుత్పత్తి యోగ్యత వయస్సు అన్నది పుట్టినప్పుడు దూడ యొక్క బరువును బట్టి ఆధారపడి ఉంటుంది. సర్వసాధారణంగా పోషణా విధానం బాగా ఉన్నట్లయితే పుట్టిన దూడలు మనం పాలు సమృద్ధిగా ఇచ్చినప్పుడు, మంచి వాతావరణం కల్పించినప్పుడు రోజుకు 1/2 kg చొప్పున బరువు పెరుగుతూ ఉండాలి. పునరుత్పత్తి యోగ్యత వయసు వచ్చినప్పుడు రాగానే సంకరము చేయకూడదు. కారణం ఏమనగా పునరుత్పత్తి వయస్సు వేరు, పునరుత్పత్తి యోగ్యత వేరు. కారణం ఏమిటంటే తల్లి యొక్క బరువులో
కనీసం 3 అంతుల బరువున్న దూడ ఉండాలి. తల్లిని మనం చూడలేదనుకోండి, 250 కేజీల బరువు పైబడి ఉన్నటువంటి గోవును మాత్రమే మనం సంకరం చేయగలగాలి. లేని ఎడల గర్భాశయముల యొక్క పనితీరు తక్కువగా ఉంటుంది. గర్భాశయం యొక్క పనితీరును పశువైద్యుల వారి చేత బేరీజు వేయించుకొని, అండాశయముల యొక్క పనితీరును కూడా అవలోకనం చేసుకొని, అన్నీ చక్కగా ఉన్నాయని, గర్భాశయం బాగా పెరిగిందని, అండము విడుదలయ్యే స్థాయి అండాశయానికి ఉందని తెలుసుకున్నప్పుడు మాత్రమే సంకరం చేయాలి. ఒక్కసారి తీగలు వేసిందని, అరిచిందని కలపరాదు. సర్వసాధారణంగా రైతాంగంలో జరిగే పొరపాట్లు ఏంటంటే, ఆవు దూడ అరిచిందని, పొలానికి వచ్చిందని, తీగలేసిందని సంకరం చేయమంటారు. పశువైద్యుల వారు గర్భాశయం పెరగలేదని చెప్పగానే వారు అశాంతికి గురైపోయి, చేయండి సార్, మా యజమాని చెప్పాడు అంటారు. మేము కూడా కాదనలేక అవునలేక చేస్తాం. నిరుపయోగమయ్యా చెప్పమంటాం. ఆ మాట పాలేరు యజమానికి చెప్పడు. ఆ విధంగా 3 సార్లు కాగానే, శర్మగారు మీరే 3 సార్లు ఎద ఇంజెక్షన్ చేశారు, చూడు మయలేదు, నన్నేం చేయమంటాం, మీరు చేసిన మోసమే కదా, ఆవును కబేలకు అమ్మాను అంటారు. ఒక దూడ పుట్టాలి అంటే చాలా సమయం పడుతుంది. గేదెల్లో అయితే సంవత్సరంన్నర వ్యవధి ఉంది. 18 మాసాల వ్యవధికి కానీ ఒక దూడ పుట్టే అవకాశం లేదు. ఆవుల్లో అయితే 12 నుంచి 14 మాసాలకే పుట్టాలి అంటున్నారు. అంత పుట్టినటువంటి దూడ, కష్టపడి పుట్టిన దూడను 3 ఏళ్ల పాటు పెంచి ఒక్క ఎదక వరకు ఆగలేక కబేలకు పంపడం కూడా చాలా బాధగా ఉంటుంది. ఈ బర్త్ వెయిట్ అన్నది పుట్టినప్పుడు మంచి బరువు కలిగి ఉన్నట్లయితే తద్వారా దూడ ఎదుగుదల బాగా ఉంటుంది. దూడ ఎదుగుదల బట్టి త్వరగా ఎదకొస్తుంది. గర్భాశయం కూడా మంచి స్థాయికి వస్తుంది. తద్వారా రాబోయే రోజుల్లో తక్కువ వయసులో ఎక్కువ ఈతలీనే అవకాశం ఉంది. అధికంగా ఒక ఈత పొందే అవకాశం ఎంతైనా ఉంది. ఇంతే కాకుండా ఈ యొక్క వయస్సును, పోషణను ఏది ముఖ్యంగా స్వీకరించాలి? కొందరు రైతులు అంటుంటారు, మా ఆవు పుట్టి 4 మాసాలైందండి, ఇంకా ఎదకు రాలేదండి, ఉంచొచ్చా, అమ్ముకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అయ్యా, వయస్సు నిమిత్తము కాదు, మనకు పోషణ, బరువు ముఖ్యం అని చెప్తున్నాం ఆధునిక శాస్త్రం. ఒకప్పుడు వయస్సు చెప్పేవారు, ఇప్పుడు వయస్సు గురించి మాట్లాడడం లేదు. పెయ్యదూడైతే కనీసం 250 కేజీల బరువు మించి ఉండాలి, లేదా తన తల్లిలో 2/3 వంతు బరువన్నా ఉండాలి. అంతేకాకుండా సదరు గోమాతను, గోవును, ఏ గోవుని సంకరం చేయబోతున్నామో సదరు గోవు యొక్క మర్మాంగ భాగం, వెనుక భాగం, జననేంద్రియ భాగాలు బాగా పెరిగి రాబోయే 9-10 మాసాల కాలంలో దూడను మోయగలిగిన శక్తి ఉండాలి. ఈనేటప్పుడు దూడను చక్కగా బయటికి పంపగలిగినటువంటి సామర్థ్యత కలిగి ఉండాలి. అంటే జననేంద్రియ భాగాల యొక్క ఎదుగుదల, పెరుగుదల సక్రమంగా లేనప్పుడు సంకరము చేయడం అన్నది చాలా పొరపాటు. లేత వయసులో ఉన్న దూడలు ఎదకు వచ్చినప్పటికీ కూడా సంకరము చేయరాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎదకు వచ్చిన సమయం నుంచి చూడి కట్టేంత సమయం వరకు జరిగే కాలాన్ని సర్వీస్ పీరియడ్ అంటాం. ఒక ఎద ఇంజెక్షన్ ఈరోజు చేసాం, మరొకసారి తిరగట్టచ్చు. 3 లేదా 4 లేదా 5 ఇంజెక్షన్లు కూడా కొన్ని స్వీకరిస్తాయి. విసుగు అనిపిస్తుంది రైతుకు కూడా. మొదటిసారి ఎదకు వచ్చినప్పటి నుంచి చూడి కాలం వరకు ఉండే కాలాన్ని సర్వీస్ పీరియడ్, సంకర సమయము. ఇన్నిసార్లు సంకరం చేసిందయ్యా, అప్పటికి గాను చూడు మొయ్యలేదయ్యా అంటాం. అయితే ఈ సమయం అన్నది 90 రోజులకు మించి ఉండకూడదు అంటున్నారు. అంటే 3 నెలలకు మించి ఉండకూడదు. ఈ ప్రకారంగా ఆలోచన చేస్తే ఆవు ఈన తదుపరి మొదటి 45 రోజులు గర్భాశయం తిరిగి మామూలు స్థాయికి వచ్చేది అనుకున్నట్లయితే, అంటే మొదటి 2 ఎదలు వదిలేసినట్లయితే తదుపరి 2 ఎదల్లో ఖచ్చితంగా చూడిని మోయగలగాలి. మొదటిసారి ఈనేటప్పుడు వయస్సు కూడా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అన్నారు. వయస్సు ఎంత తక్కువగా ఉంటే మంచిది ఎలా అవుతుంది
అంటే పోషణ బాగా ఉండాలి, బరువు బాగా ఉండాలి. తద్వారా తక్కువ వయసులో ఈనేందుకు అవకాశం కలుగుతుంది. ఇంతేకాదు ఈతకు మధ్య వ్యవధిని కూడా మనం 14 మాసాల నుంచి 12 మాసాలకు తగ్గించగలిగితే ఇంకా చాలా మంచిదవుతుంది. ఈ కాలాన్ని ఎలా గమనిస్తారు? మొదటిసారి ఈనిన తర్వాత మొదటిసారి ఎదకు వచ్చే కాలం నుంచి చూడు మోసే కాలము ప్లస్ చూడి కాలము. ఆవుల్లో చూడి కాలము 9 మాసాల 9 రోజులు ఉంటుంది. ఈ రెండు కలిపితే ఈతకు మధ్య ఉన్నటువంటి మనకు వ్యవధి కాలం తెలిసిపోతుంది. గేదెల్లో కనీసం 16 మాసాల గేదె కట్టాలి, ఆవుల్లో 16 మాసాలకు గేదె ఈనాలి. ఆవుల్లో అయితే 12 నుంచి 14 మాసాలకు ఆవులు ఈనగలగాలి. పాడి కాలం అన్నాం, ఈనిన తదుపరి నుంచి ఒట్టిపోయేంత వరకు ఉన్న కాలం. దీన్ని ఇప్పుడే అనుకున్నాం, శాస్త్రజ్ఞులు 305 రోజులుగా లెక్కించడం జరిగింది. కానీ వాస్తవంగా ఏ గేదైనా లేదు ఏ ఆవైనా ఈన్న తదుపరి 8 నుంచి 9 మాసాలే పాలిస్తాయి. కొన్ని పర్యాయాల్లో 7 మాసాలకే ఒట్టిపోతుంటాయి, కొన్ని ఆవులు 4 మాసాలకే ఒట్టిపోతుంటాయి. ఇవన్నీ మన యొక్క పోషణ వైఫల్యాలు, వాతావరణ వైఫల్యాలు, అనారోగ్య కారణాలు హేతువులైతే శాస్త్ర ప్రామాణిక రీత్యా 305 రోజులు పాలిచ్చే కాలంగా గణించడం జరిగింది. ఈనిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజుల వ్యవధిలోనే ఆవులు ఎదకొస్తాయి, గేదెలు ఎదకొస్తాయి. కానీ రైతు కలపడు, ఈ విషయాన్ని బయటికి చెప్పడు, పశువైద్యుని చెప్పడు. పశువైద్యుందే తప్పు అన్నట్టుగా భావిస్తాడు, మాట్లాడతాడు ఆసుపత్రికి వచ్చినప్పుడు. కారణం ఏంటంటే అప్పుడు కలిపితే పాలు పోతాయేమో, పాలు తగ్గిపోతాయేమో, లాభాలు పోతాయేమో, ఈ డాక్టర్లు ఇలానే చెప్తారులే, మనకేమొచ్చింది అనేటువంటి ఒక భ్రమలో ఉంటాడు, అపోహలో ఉంటాడు. వాస్తవానికి ఆయన్ని తప్పు చేసే అండం లేదు, అదొక అపోహ మాత్రమే. పాలు తగ్గేది దూడ బాగా పెరుగుతున్నటువంటి ఆఖరు 9 మాసాల వ్యవధిలో ఆఖరు 3 మాసాల్లోనే పాలు తగ్గుతాయి. అందుకే పాలు అప్పుడు ఉప్పగా వస్తాయి. కానీ మొదటి 3 మాసాలు ఏ ఇబ్బంది లేదు. రైతులందరికీ నేను హృదయపూర్వకంగా గోప్రియులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 45 రోజులు పైబడి ఎప్పుడైనా గోవు ఎదక వస్తే తక్షణమే సంకరం చేయించండి. ఏఐ ద్వారానైనా లేదా న్యాచురల్ సర్వీస్ ద్వారానైనా. పాలు ఏమీ తగ్గవు. తద్వారా మీరు ఈతకు మధ్య వ్యవధిని తగ్గిస్తున్నారు. ఒక ఈతను అధికంగా పొందే అవకాశం ఎంతైనా ఉంది. అలా మనము 45 రోజుల పైన వస్తే కలపకుండా పాలు తగ్గేంత వరకు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. పాలు ఎప్పుడైతే బాగా తగ్గిపోయిందో ఇక పాలు ఇవ్వద్దు అనుకున్నప్పుడు పశువైద్యులకు వచ్చి ఈ ఆవును ఉంచుకోమంటారా, అమ్మేయమంటారా, కడుతుందా లేదా అని కాస్త గాంభీర్యంగా మాట్లాడుతూ ఉంటారు. వారి అమాయకత్వానికి చిహ్నంగా భావించి కట్టిస్తానులే అని మనం మాట్లాడుతూ ఉంటాం. అలా వెయిట్ చేయడం వల్ల ఈతల వ్యవధి బాగా పెరిగిపోతుంది. పునరుత్పత్తి యోగ్యతను మనం వినియోగించుకోలేకుండా పోయిన వారం అవుతాము. ఎప్పుడు వీటిని కట్టించుకోవాలంటే గేదెలను అయితే ఆగస్టు నుంచి జనవరిలోపు కట్టించుకోగలగాలి, శీతకట్టు కాబట్టి. ఆవులను సంవత్సరముతో కట్టించుకోవచ్చు. అందుచేత గేదెల ఫారాలు మేపే వారందరూ కూడా ఆగస్టు నుంచి జనవరి సమయాన్ని వినియోగం చేసుకోగలగాలి. ఆవులను పెంచేవారు సంవత్సరం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఎల్లప్పుడూ కూడా వాలంటరీ వెయిటింగ్ పీరియడ్ అనేది లేకుండా వారి పశువులను పశువైద్యం చేత పరీక్ష చేసి చూడికి శాతం పెంచుకోగలగాలి. జెస్టేషన్ పీరియడ్ అంటాం, గర్భస్థ కాలం అంటాం. ఆవుల్లో అయితే 9 మాసాల 9 రోజులు, గేదెల్లో అయితే 10 మాసాల 10 రోజులు. గోవు మానవునికి తల్లి లాంటిది కాబట్టి, లక్ష్మీప్రియం కాబట్టి, ఒక అమ్మ, అక్క, చెల్లి, స్త్రీ గర్భధారణ కాలం కూడా 9 మాసాల 9 రోజులే. అదేవిధంగా ఆవు యొక్క గర్భస్థ కాలం కూడా 9 మాసాల 9 రోజులు. గేదెల్లో 1 మాసము 1 రోజు అధికము. కానీ మేపు, వాతావరణము, జాతి, ఈతను బట్టి వారం నుంచి 10 రోజులు ముందు కావచ్చు, వెనుక కూడా కావచ్చు. దానికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. డ్రై పీరియడ్
ఒక ఈత ఈనప్పటి నుంచి పాలిస్తుంది కాబట్టి ఒక ఈత నుంచి మరొక ఈత ఈనే సమయం మధ్యలో 2 మాసాల పాటైనా కూడా పాలు పిండకుండా ఉండాలి అంటారు. ఆ పాలు ఒట్టిపోయేటట్టు చేస్తారు. తద్వారా ఏమవుతుంది, పొదుగు విశ్రాంతి పొందుతుంది. రాబోయే మళ్ళా 10 మాసాల పాటు పాలు ఇచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఆ విశ్రాంతిలో ఎంత శక్తిని పుంజుకొని తిరిగి సమాయత్తమవుతూ ఉంటుంది. ఈ కాలాన్ని పాలు తీయని కాలాన్ని, ఒట్టిపోయిన కాలం లేదా డ్రై పీరియడ్ అంటారు. ఇది 60 రోజులు మించి ఉండరాదు. 2 మాసాలకు మించి డ్రై పీరియడ్ ఉండరాదు. కానీ ఆవులు కానీ గేదెలు కానీ చూడి మోసినప్పుడు ఈనడానికి ఒక 6 వారాల ముందు నుంచి ఈనిన తర్వాత 6 వారాల వరకు, అనగా 12 వారాలు 3 మాసాల కాలములు, అవి విపరీతమైనటువంటి అంతర్గత హార్మోన్ల చర్యల ద్వారా చాలా అంతర్గత మార్పులకు గురవుతూ ఉంటాయి. చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. అంటే మార్పిడి కాలము అంటాం. ఈ మార్పిడి కాలంలో పెరుగుతున్న దూడ అవసరాలకు సరిపోయే విధంగా మనము రోజువారీ ఇచ్చే దానా కన్నా 15 నుంచి 20% అధికంగా దానా ఇవ్వగలగాలి. అంతేకాదు పశువుకు ప్రశాంత వాతావరణం కలుగజేయాలి. కొన్ని సందర్భాలలో అధికంగా బరువు ఉన్న పశువులను కొద్దిగా బరువు తగ్గించడం కూడా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పోషణ అధికమైనా కూడా కాన్పు లేదా ప్రసవము సంక్లిష్టమవుతుంది కాబట్టి తగ్గిస్తారు. ఈయన తదుపరి దూడ, మాయపొరలు, ఉమ్మినీరు మొదలగు దాదాపుగా 20 నుంచి 25 కేజీల కనీస బరువు బయటకు వెళ్తుంది కాబట్టి ఒక్కసారిగా అంతవరకు లావుగా కనిపించిన గేదె సన్నబడిపోతుంది. రక్త ప్రసరణ మొదలుకొని శ్వాస ప్రక్రియ, జీవ రసాయన చర్యలన్నీ కూడా, మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు పశు వైద్యుల వారి యొక్క సలహా మేరకు తక్షణమే ట్రాన్సిషన్ మేనేజ్మెంట్ గురించి అవసరమైన సలహాలు స్వీకరించి తదనుగుణంగా మేపుకోగలగాలి. చూడి పశువును అతిగా మేపకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఈనిన తరువారి ఏ పశువైనా సరే పాలిస్తున్నప్పుడు తన యొక్క బరువును కోల్పోకూడదు. అలా బరువును కోల్పోయిందంటే పోషణ యొక్క సమతుల్యత లోపించడమే. 1-2 ముఖ్య విషయాలు చెప్పి ముగిస్తాం. కారణం ఏంటంటే ఏదైనా ఒక ఆవు కానీ గేదె కానీ 2 లేదా 3 ఎద ఇంజక్షన్లకు చూడి మొయ్యాలి, లేకపోతే తిరిగి పొర్లుతుంది. ఇది తిరగడుతున్న ఆవుగా ముద్ర వేస్తాము అనుకున్నాం. కానీ అంతర్జాతీయంగా 1 లేదా 2 పుల్లలకే చూడు మోస్తున్నాయి. ఏ ఇండెక్స్ అంటాం, ఎన్నిసార్లు సంపర్కం చేస్తే చూడు గట్టింది అని లెక్క చూసినప్పుడు అంతర్జాతీయంగా 1.75 నుంచి 2.25 ఏ ఇండెక్స్కే చూడు మోస్తున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ గణాంకాల ప్రకారము మనకు 2.25 నుంచి 3, అంటే 3 ఎద ఇంజక్షన్లు చేస్తే కానీ ఒక చూడు నిలవడం లేదు. అందువల్ల రైతులు ఎవరు కూడా తొందరపడి మీ గోవులను అమ్మకండి, కబేలాలకు పంపకండి, సహనం వహించండి. తద్వారా గోసంతతిని రక్షించండి, మీరు బాగుపడండి విజ్ఞప్తి చేస్తున్నాను. చూడి శాతాన్ని ఎలా లెక్కిస్తారు? 100 ఆవులకు మనము కృత్రిమ గర్భధారణ ద్వారా ఎద ఇంజక్షన్ చేసినట్లయితే 100 ఇంజక్షన్లకు ఎన్ని చూడు మోసాయనేది ఒక విషయం అయితే, ఎన్ని చూడు మోస్తే ఎన్ని ఈనాయి అన్నది కావింగ్ రేట్ అంటాం. ఎన్ని ఎద ఇంజక్షన్లు చేసినా, ఎన్ని సహజ సంపర్కాలు చేసినా, ఎన్ని గోమాతలు చూడు అయ్యాయో 100 గోవులను కనుక ఏఐ ద్వారా కట్టిస్తే 30 గోవులు చూడు అవుతే 30% కన్సెప్షన్ రేటు, 30% చూడి శాతము. ఎన్ని పశువులకు మనం కృత్రిమ గర్భధారణ చేస్తే ఎన్ని చూడి అవుతాయో అది చూడి శాతం చెప్తుంది. ఎన్ని చూడి అవుతే ఎన్ని ఈంతాయో దాన్ని దూడలు పుట్టే శాతంగా లెక్క వేస్తారు. ఆ శాతం యొక్క సంఖ్యను బట్టి సదరు గోశాల యొక్క పనితీరును నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా కృత్రిమ గర్భధారణ యొక్క ఫలితాలు
40 నుంచి 50% లోపే ఉంటాయి చూడి శాతము. అందుచేత అందులో సగం వేసుకుంటే 20 నుంచి 25% దూడలు పుట్టే రేట్లు ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. కానీ పోషణ విధానాల యొక్క శక్తిని బట్టి, వాతావరణాన్ని బట్టి, పశు వైద్యుని యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని బట్టి ఒక్కొక్క గోశాలలో లేదా ఒక్కొక్క డైరీ పాడి క్షేత్రాలలో 70 నుంచి 80% కూడా చూడి శాతం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించి మీ గోపోషణ బాగా కాపాడుకోండి. పశు వైద్యుని యొక్క సహాయ సంపత్తితో మీరు కూడా మంచి పురోగతి దిశగా పాటించండి.